సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణ ప్రస్తుతం ప్రారంభమైంది. దీనికి సంబంధించి లైవ్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతం విచారణ ప్రారంభమైంది. వాదనలు ఏ విధంగా ఈరోజు ఉంటాయన్న అంచనాలు పొద్దు నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సో ఏంటి ఎటువంటి వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి? ఎస్ భోగి, అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి కవిత ఈడీ కేసు కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టు కోర్టు నెంబర్ 5వ హాల్లో ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే అంటే ఏదైతే అజయ్ తో పాటు బేలాయం త్రివేదిలు ఇద్దరితో కూడినటువంటి ధర్మాసనం ఈ కేసును విచారణ జరుపుతుంది. అయితే ప్రధానంగా మహిళలను విచారణ జరిపేటప్పుడు ఈడీ తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి అంటే వాళ్ళ విషయంలో ఇప్పటికే హక్కుల విషయంలో కావచ్చు, లేదంటే సిఆర్పిసి 160 కింద ఇచ్చినటువంటి సెక్షన్ల ప్రకారం ఎటువంటి విచారణ జరగాలి, వాళ్లకు ఏ సమయంలోగా విచారణ పూర్తి చేయాలనే దాని మీద ప్రస్తుతం విచారణ ప్రారంభమైంది. అయితే ప్రధానంగా అంటే కవిత తరపున సీనియర్ కౌన్సిల్ కపిల్ సిబల్ తన వాదనలు వినిపిస్తున్నారు. మరో పక్క ఈడీ ఇప్పటికే ఈ కేసులో తన కేవియట్ దాఖలు చేసింది. అంటే ఖచ్చితంగా మీరు తమ వాదనలు విన్న తర్వాతనే ఈ కేసులో ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేవియట్ దాఖలు చేసినటువంటి పరిస్థితిని చూసాము. సో దానికి అనుగుణంగానే మొదట కేసు ప్రారంభమవుతూనే కపిల్ సిబల్ కొన్ని స్పష్టం చేశారు. గతంలో ఈడీ విచారణ సందర్భంగా నళిని చిదంబరం విషయంలో అటు మద్రాస్ కోర్టుతో పాటు ఇతర కోర్టులు ఇచ్చినటువంటి ఆదేశాలను ప్రస్తావిస్తూనే మరోపక్క ఇటువంటి కేసులకు సంబంధించి ఇంకో కేసు కూడా ఉందని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. దాంతో పాటు ఏదైతే సిఆర్పిసి 160 ప్రకారం మహిళలను కావచ్చు, వికలాంగులను కావచ్చు, లేదంటే పిల్లలను కావచ్చు, సో వాళ్ళను విచారించేటటువంటి సమయాలంటూ ప్రత్యేకంగా ఉన్నాయి. సో సూర్యాస్తమయం లోపు విచారించాలి, లేదంటే మహిళలను తమ ఇళ్లలో లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని చెప్పి కపిల్ సిబాల్ స్పష్టం చేశారు. అయితే ఈడీకి సంబంధించినటువంటి కౌన్సిల్ మాత్రం ఇదంతా కూడా కాదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉన్నాయి. సో దానికి అనుగుణంగానే తమ అధికారాలను ఉపయోగించుకుంటూ ఏదైతే కేసులకు సంబంధించినటువంటి విచారణను పూర్తి చేస్తూ ఉంటుంది ఈడీ. అందులో భాగంగానే ఈడీకి ఉన్నటువంటి సెక్షన్ల ప్రకారం 50 కింద ప్రత్యేకంగా కవితకు నోటీసులు ఇచ్చాము. దానికి అనుగుణంగానే విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు చాలా మందిని విచారణ జరిపాము. వాళ్ళ నుంచి కొంత మెటీరియల్ కావచ్చు, కొంత ఆధారాలు కూడా మా వద్ద ఉన్నాయి. దానికి అనుగుణంగానే కవితకు నోటీసులు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి ఈడీ తరఫున అడ్వకేట్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు ఈ సందర్భంగా గతంలో ఇచ్చినటువంటి తీర్పులతో పాటు సిఆర్పిసికి సంబంధించినటువంటి సెక్షన్లను సైతం కపిల్ సిబాల్ ప్రస్తుతం చదివి వినిపిస్తున్నారు. భోగి, అయితే రాజు, ఈరోజు ప్రత్యేకించి కవిత తన ఇంతకుముందు దాఖలు చేసిన పిటిషన్ కొంచెం అదనపు సమాచారం కూడా జోడించినట్టు తెలుస్తోంది. రైట్, అదనపు సమాచారం అంటే 20-21 తేదీల్లో విచారణ జరిగిన తీరుకు సంబంధించి ప్రస్తావించారా, లేకపోతే జరగబోయే విచారణకు సంబంధించి ఏమన్నా విజ్ఞప్తులు చేసుకున్నారా? అంటే ఎప్పుడైతే కవిత తన హక్కులు కావచ్చు, లేదంటే ఒక మహిళలకు సంబంధించినటువంటి హక్కుల విషయంలో ఈడీ విచారించాల్సినటువంటి విధానం ఎలా ఉండాలనే దాని మీద ప్రస్తుతం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి ముందే 11వ తేదీన అంటే ఈ నెల 11వ తేదీన కవిత మొదటిసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణను ఎదుర్కొన్నారు. సో ఆ సమయంలో జరిగినటువంటి పరిస్థితిని కనుక మనం చూస్తే ఆ రోజు సూర్యాస్తమయం వరకు కూడా విచారణ జరిగింది. అంతేకాదు ఇతరులతో కలిపి కన్ఫంటేషన్ చేస్తామని చెప్పి వాళ్ళు స్పష్టం చేశారన్నారు. కానీ వాళ్ళెవరూ కూడా కలిపి తనను విచారించలేదని చెప్పి ఆ సందర్భంగా పేర్కొన్నారు. అయితే ఎప్పుడైతే 14వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించారో, సో సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత జరిగినటువంటి పరిణామాలను చూస్తే ఆ తర్వాత కూడా ఈడీ మాత్రం వెనక్కి తగ్గలేదు. సుప్రీంకోర్టులో కవిత కేసు వేశారు. కేసు అనేది 24వ తేదీన విచారణకు వచ్చే అవకాశం ఉందని చెప్పి సిజేఐ ఆ సందర్భంగా లిస్టు 24వ తేదీన విచారిస్తామని చెప్పారు. సో 24వ తేదీన విచారణకు రాలేదు. ఫైనల్ గా 27వ తేదీ ఈ రోజున విచారణకు వచ్చింది. అయితే దీనికంటే అటు సుప్రీంకోర్టులో ఒకవైపు పిటిషన్ పైన ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లోనే కవితకు మరొకసారి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ నోటీసుల సందర్భంగా ఏదైతే పరిస్థితిని చూస్తే 20వ తేదీన 21వ తేదీన 2 రోజుల పాటు
కవిత విచారణ ఎదుర్కొన్నారు. ఆ సందర్భంగా కూడా రాత్రి వరకు కొంత ఆలస్యంగానే విచారణ పూర్తయిందని చెప్పుకోవచ్చు. గంటల కొద్దీ అంటే ఒక రోజు 10 గంటలు, మరో రోజు 11 గంటలు విచారణ జరిపినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ సందర్భంగా కవిత ఇచ్చినటువంటి మనం ఏదైతే ఈడీకి రాసినటువంటి లేఖ కావచ్చు, కవిత నుంచి అందినటువంటి సమాచారం ప్రకారం ఎక్కువసేపు ఖాళీగా కూర్చోబెట్టడంతో పాటు కొన్ని ఫోన్లకు సంబంధించినటువంటి వ్యవహారాలతో పాటు ఇతర కొన్ని అంశాలు కూడా అడిగారు. కానీ ఈ కేసులో తనను కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఎవరైతే ఈడీ కేసులో అరెస్ట్ అయినటువంటి అరుణ్ రామచంద్ర పిల్లై గాని, లేదంటే సిబిఐ కేసులో అరెస్ట్ అయినటువంటి బుచ్చిబాబు గాని ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకుని తనపై కావాలనే కక్షపూరితంగా ఈడీ వ్యవహరిస్తుంది. కొంత రాజకీయ కక్ష కూడా ఇందులో ఉందని చెప్పి కవిత స్పష్టం చేసింది. సో ఇటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా కొంత కవిత అడిషనల్ పిటిషన్ లో కలిపినట్టుగా తెలుస్తుంది. మరోవైపు గతంలో ఏదైతే నళిని చిదంబరం కేసు కావచ్చు, ఇతర కొన్ని ఈడీకి సంబంధించినటువంటి కేసులు కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రస్తావనకు తీసుకోవాలి. సో ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలు మహిళలను విచారించే సమయంలో ఏ విధంగా మసులుకోవాలి, లేదంటే వాళ్లకు ఎటువంటి ఆర్డర్స్ ఉండాలనే దాని మీద ప్రస్తుతం అయితే కపిల్ సిబాల్ తన వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఈడీ మాత్రం సిఆర్పిసిని, పిఎంఎల్ఏ చట్టాన్ని వేరుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సిఆర్పిసి అనేది ఒక సెక్షన్లో అయితే పిఎంఎల్ఏకు ప్రత్యేకమైనటువంటి సెక్షన్లు ఉన్నాయి. సో పిఎంఎల్ఏ చట్టాల ప్రకారం ఎవరికైనా నోటీసులు ఇచ్చే అధికారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు ఉంది. అటు డైరెక్టర్ కావచ్చు, ఈడీ డైరెక్టరు, ఈడీ అసిస్టెంట్ డైరెక్టరు, డిప్యూటీ డైరెక్టరు, వాళ్ళందరికీ కూడా అధికారాలు ఉన్నాయి. ఆ అధికారాల ప్రకారమే వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఆధారాలను బేస్ చేసుకొని మాత్రమే కవితకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే కవితను విచారణ జరుపుతున్నారని చెప్పి వాళ్ళు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భోగి అయితే రాజు, ఇప్పుడు జరిగే వాదనలలో కూడా కవిత తరపు న్యాయవాదులు చేస్తున్న వాదనలో కూడా ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఈడీ ఆఫీసుకు పిలిచి విచారించే అంశానికి సంబంధించి గతంలో నళిని చిదంబరం వర్సెస్ ఈడీ కావచ్చు, అభిషేక్ బెనర్జీ కేసు కావచ్చు, ఇవన్నీ కూడా పరిగణలోకి ఒకసారి తీసుకోండి అన్న ఒక వాదన వినిపిస్తూ ఉన్నారు. సో సాధారణంగా న్యాయస్థానాల్లో గతంలో జరిగిన కేసుల్ని పరిగణలోకి తీసుకున్న సందర్భాలు ఎంతవరకు ఉంటాయి? ఏ విధంగా ఉంటుంది ఈ ప్రాసెస్? ఎస్, అంటే కొంత సుదీర్ఘంగా దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో అందులో భాగంగానే ఇప్పటి వరకు అంటే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కపిల్ సిబాల్ తన వాదనలు వినిపిస్తూనే ఉన్నారు. మరోపక్క ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారాన్ని మనం చూస్తే గతంలో ఏదైతే నళిని చిదంబరం కేసుతో పాటు ఇంకో కేసును కూడా ఖచ్చితంగా పరిశీలించాలని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ధర్మాసనాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భోగి రైట్ రాజు, కానీ మరోపక్క ఈడీ న్యాయవాది వాదనలు చూసినా కూడా విజయమండల్ జడ్జిమెంట్ ఈ పిఎంఎల్ఏ కేసుల్లో వర్తించదని చాలా గట్టిగా వాదనలు వినిపిస్తున్న పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో అసలు ఈ విజయమండల్ జడ్జిమెంట్ నేపథ్యం ఏంటి, దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా, ఎటువంటి చర్చ జరుగుతోంది దీనికి సంబంధించి? ఎస్, ఖచ్చితంగా అంటే ఏదైతే గతంలో ఉన్నటువంటి కేసులను ఈ కేసుతో ఎంతవరకు కలిపి చూడొచ్చు అనే దాని మీద కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నళిని చిదంబరం కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి మరో కేసు కావచ్చు, లేదంటే విజయమండల్ కేసు కావచ్చు. సో వీటన్నిటిని కలిపి చూడాలా. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటికే విచారణ 6 నెలలుగా కొనసాగుతుంది. దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పి ఏదైతే ఈడీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఈడీ ఈ కేసులో ముందస్తుగానే వాళ్ళ వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉండి కేవేటి కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. సో అందులో భాగంగానే వాళ్ళ వర్షన్ను మాత్రం వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇరువైపులా వాదనలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఏదైతే 160 సిఆర్పిసి సెక్షన్ ఉందో ఈ సెక్షన్ ప్రకారం మహిళలకు కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నాయి. సో దాని ప్రకారమే విచారణ జరపాలని చెప్పి కపిల్ సిబాల్ తన వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దీనికి సంబంధించి సిఆర్పిసి సెక్షన్ లో ఉన్నటువంటి చాప్టర్ 12లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అంశాలను కూడా కపిల్ సిబాల్ చదివి వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి అనుగుణంగానే సో వాదనలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు అంటే 35వ కేసు వరకు జరిగినటువంటి సమయం కంటే ఎక్కువ సమయం ఈ కేసు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఈ కేసును ఇక్కడ ఫైల్ చేసింది వందనా సేగల్. కానీ కపిల్ సిబల్ లాంటి సీనియర్ కౌన్సిల్ ఈ విషయంలో విచారణకు సంబంధించినటువంటి తను ఏదైతే
కవిత తరపున వాదిస్తున్నారంటే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి గతంలో కూడా అంటే లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి మరికొంతమంది తరపున కూడా కపిల్ సిబల్ ఇప్పటికే స్పెషల్ కోర్టులో వాదించారు. సో తనకు ఈ లిక్కర్ కేసులో జరుగుతున్నటువంటి దర్యాప్తు కావచ్చు వీటన్నిటిని కొంత చట్టానికి విరుద్ధంగా కానీ కావాలనే ఈ విషయంలో అందరినీ ఇరికిస్తున్నారనే విషయాన్ని గతంలో కూడా కపిల్ సిబల్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ రోజు సుప్రీంకోర్టులో ఆయన వాదనలు వినిపిస్తున్నారు. వాస్తవానికి చెప్పాలంటే సుప్రీంకోర్టులో రెండు రకాలుగా చూడొచ్చు మనం. అంటే ఒకవైపు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితులు కావచ్చు, ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది కూడా మనం పరిశీలిస్తే ఏదైతే సుప్రీంకోర్టులో గతంలో మనీష్ సిసోడియా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే అతని కేసును వినడానికి అంటే ఇక్కడ విచారణ జరపడానికి తిరస్కరించారు. అంటే మొదటి కేసు లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి కేసు మొదటిది అనుకోవచ్చు. దాంతోపాటు మహిళల విచారణ ఎలా జరగాలనే దాని మీద సో ఏదైతే ఈడీ అంటున్నటువంటి కొన్ని విషయాలను కూడా కపిల్ సిబాల్ తప్పు పడుతున్నట్టు తెలుస్తుంది. తనను ఈడీ నిందితుడుగా ఎప్పుడైతే పేర్కొన్నారో ఇది సరైంది కాదు అని చెప్పి ప్రస్తుతం కపిల్ సిబాల్ కోర్టులో తన వాదనను వినిపిస్తున్నారు. వాస్తవానికి మొదట సిబిఐ మనం చూసాము. సిబిఐ కవితను విచారించినప్పుడు సాక్షిగా మాత్రమే విచారించింది. కానీ ఆ తర్వాత దీంట్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి, అనుమానితురాలుగా మిమ్మల్ని మేము విచారించాలనుకుంటున్నామంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. సో ఈడీ ఎప్పుడైతే విచారణ మొదలుపెట్టిందో ఈ మధ్య కాలంలో ఏదైతే స్పెషల్ కోర్టులో జరిగినటువంటి కొన్ని వాదనల సందర్భంగా అరుణ్ రామచంద్ర పిల్లై సంబంధించినటువంటి వాదనల సందర్భంగా మేము కవితను నిందితురాలుగా సహా నిందితురాలుగా చూస్తున్నాము ఈ కేసులో అని చెప్పి స్పష్టం చేసింది. సో ఆ విషయాన్ని ప్రస్తుతం కపిల్ సిబాల్ తప్పుపడుతున్నారు. అంటే కవితకు సంబంధించి ఏం ఆధారాలు ఉన్నాయి, కవిత ఈ కేసుకు సంబంధించి ఎక్కడా కూడా తనకు సంబంధించినటువంటి ఆధారాలు లేకపోవడం, ఎఫ్ఐఆర్ లో కూడా ఎక్కడ కవిత పేరు లేకపోవడం అనేది మీరు పరిశీలించాలి. అంతేకాదు ఈ కేసు విషయంలో ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకుంటున్నారు, కావాలనే ఈడీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందంటూ కపిల్ సిబాల్ తన వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే తనను అంటే సాక్షిగా పిలవండి, అనుమానాలుంటే అనుమానితురాలుగా పిలవండి, కానీ నిందితురాలు అని చెప్పి ఈడీ ఎలా అంటుంది అనే ప్రశ్నను కూడా ప్రస్తుతం కపిల్ సిబాల్ కవిత తరపున సుప్రీంకోర్టులో లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి అనుగుణంగానే ఇప్పటి వరకు కవిత విచారణ సందర్భంగా ఎదుర్కొన్నటువంటి అంశాలు కావచ్చు, లిక్కర్ కేసు సందర్భంగా కవిత ప్రస్తావన కావచ్చు, ఆ తర్వాత కవితకు సంబంధించినటువంటి సెల్ ఫోన్ల వ్యవహారం కావచ్చు. సో ఈ విషయంలో కావాలనే మొదటి నుంచి తనపై దుష్ప్రచారం చేయించేందుకు కొంత ఈడీ సహకరించింది, ఈడీ లీకులు కూడా చేసిందనే విషయాలను కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రస్తావనకు తీసుకొచ్చే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భోగి, సో దీంట్లో కొంచెం క్లారిటీ వచ్చేప్పటికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది రాజు, ఎలా ఉన్నాయి పరిణామాలు? ఎస్, మనం చూస్తుంటే కొంత కేసు సుదీర్ఘంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు అంటే ఇప్పటికే మనకు 10 నిమిషాలుగా కేసు విచారణ సాగుతూనే ఉంది. సో ఒక కొలిక్కి రావాలంటే మాత్రం మరో 5 నుంచి 10 నిమిషాలు పట్టే అవకాశం కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టులో ఇరువైపుల వాదనలు విన్న తర్వాత ధర్మాసనం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర పైన ఇప్పటికే ఈడీ ఒకవైపు విచారణ జరుపుతుంటే కవిత వేసినటువంటి పిటిషన్ పైన ఈరోజు సుప్రీంకోర్టులో ప్రస్తుతం విచారణ కొనసాగుతూనే ఉంది. సో ఈ విచారణ పూర్తయిన తర్వాత ఎటువంటి ఆర్డర్స్ జస్టిస్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ధర్మాసనం ఎటువంటి ఆర్డర్స్ ఇస్తుంది, దీనివల్ల కవితకు ఎటువంటి అంటే కవితకు సంబంధించి ఏమైనా రిలీఫ్ దక్కుతుందా, లేదంటే ఈడీ విచారణకు సంబంధించి ఏదైనా ఈడీకి సంబంధించినటువంటి ఈడీకి అనుకూలంగా ఆర్డర్ ఇవ్వబోతున్నారా? సో ఈ 2 అంశాలపైన మాత్రం కాసేపు వేచి ఉండాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కోర్టు నెంబర్ 5లో ప్రస్తుతం విచారణ కొనసాగుతూనే ఉంది. భోగి, ఓకే, థ్యాంక్ యూ రాజు.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణ ప్రారంభమైంది. దాదాపుగా 10 నిమిషాలుగా ఈ విచారణ కొనసాగుతోంది. ఈడీ విచారణను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ త్రివేదిలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ప్రస్తుతం విచారణ చేపడుతోంది. ఇప్పటికే కవిత పిటిషన్పై ఈడీ కేవియట్ దాఖలు చేసింది. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కవిత తరపు న్యాయవాదులు తమ వాదనను వినిపించారు. రైట్, ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం కవిత పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత విచారణ వాయిదా పడ్డట్టుగా ప్రస్తుతం సమాచారం ఉంటుంది. విచారణ 3 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కవిత అనేక అంశాలను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈడీ విచారణకు సంబంధించి అనేక అంశాలను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈడీ వ్యవహరించట్లేదు, వికలాంగులు మహిళలను ఇంటి దగ్గరే విచారించాలి, కానీ నిబంధనలను ఉల్లంఘిస్తోందంటూ కూడా తన పిటిషన్లో పేర్కొన్నారు. పిఎంఎల్ఏ సెక్షన్ 50 ప్రకారం జారీ చేసిన నోటీసులు సిఆర్పిఎస్ సెక్షన్ 160కి విరుద్ధంగా ఉన్నాయంటూ కూడా పిటిషన్లో పేర్కొన్నారు. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి విచారణ ప్రారంభమైంది. దాదాపు 10 నిమిషాల పాటు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. మొదటగా కవిత తరపున న్యాయవాదులు కపిల్ సిబాల్ తన వాదనలను వినిపించారు. కవిత నిందితురాలు కానప్పుడు విచారణ కార్యాలయానికి ఎలా పిలుస్తారు అంటూ కూడా ఆయన తన వాదనను వినిపించారు. అలాగే నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులను ఇక్కడ కొంచెం పరిశీలించాలంటూ కూడా కోర్టుకు విజ్ఞప్తి చేసుకున్నారు. ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించడంలో ఈ 2 కేసులను ఒకసారి పరిశీలించండి అంటూ కూడా న్యాయస్థానానికి విన్నవించుకున్నారు. అలాగే ఈడీ తరపున కూడా న్యాయవాదులు తమ వాదనను వినిపించారు. విజయ్ మండల్ జడ్జిమెంట్ పిఎంఎల్ఏ కేసుల్లో వర్తించదంటూ ఈడీ తరపు న్యాయవాది తన వాదనలను వినిపించారు. పిఎంఎల్ఏ చట్టం కింద ఎవరినైనా సరే పిలిచి విచారించే అధికారం ఈడీకి ఉంటుందంటూ కూడా తమ వాదనలను కొనసాగించారు. అయితే ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత పిటిషన్పై విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు. దాదాపు 3 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కవిత దాఖలు చేసుకున్న పిటిషన్పై విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. దీనికి సంబంధించి ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం దాదాపు 10 నిమిషాల పాటు ఈ వాదనలు కొనసాగాయి. వాదనల అనంతరం ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణను 3 వారాలకు వాయిదా వేసినట్టుగా సమాచారం ఉంటోంది. అనేక అంశాలని ప్రస్తావించారు.